ఎలుగుమట్లలో ఉన్నటువంటి అత్యంత పేదలైనటువంటి 600 మంది ఇళ్లని కూల్చివేయటం అనేది ఇది ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. గత 8-9 ఏళ్ల కాలం నుంచి వాళ్ళు పేదలు అక్కడ ప్రభుత్వ భూమిలో వాళ్ళ ఇళ్ళు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ న్యాయస్థానాలు కూడా వాళ్ళకి మౌలిక వసతులు కల్పించమని ఆదేశించిన వాటిని పక్కన పట్టి వాళ్ళ పేదల్ని అకస్మాత్తుగా ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా వాళ్ళ పేదలపైన గుడిసెల్ని తొలగించడం అనేది ఇదొక ప్రభుత్వానికి ఇది మంచి చర్య కాదు. వాళ్ళ పేదలు వాళ్ళ ప్రభుత్వాలపైన బాధ్యత ఉంది. పేదవాడికి ఒక గూడు కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రభుత్వానికి ఉంది. ఆ రకమైనటువంటి ప్రభుత్వం నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో పేదలు తల దాచుకోవడానికి ఒక గుడిసె వేసుకుంటే ఆ గుడిసెని ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చాలామంది అత్యంత విలువైనటువంటి స్థలాలను ఆక్రమిస్తే ఈ ప్రభుత్వాలు వాటిని రెగ్యులేషన్ చేసి వాళ్ళకి చట్టబద్ధం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలో చూసాం. కానీ పేదవాడికి 60 గజాలు 70 గజాలు స్థలం ఇవ్వలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇది వాళ్ళకి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖమ్మంలో జరిగినటువంటి పేదల ఇళ్లను కూల్చిపెట్టినటువంటి చర్య ఇది పేదలపైన దాడిగా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికే ఇది పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంది, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తా ఉంది. వెంటనే ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి తప్పును సర్దిద్దుకొని అక్కడే ఆ పేదలకి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వారికి నిర్వాసితులకి తగిన నష్టపరిహారం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని కమ్యూనిస్టు పార్టీలుగా అఖిలపక్ష పార్టీలుగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎలుగుమట్లలో ఉన్నటువంటి అత్యంత పేదలైనటువంటి 600 మంది ఇళ్లని కూల్చివేయటం అనేది ఇది ప్రభుత్వం ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. గత 8-9 ఏళ్ల కాలం నుంచి వాళ్ళు పేదలు అక్కడ ప్రభుత్వ భూమిలో వాళ్ళ ఇళ్ళు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ న్యాయస్థానాలు కూడా వాళ్ళకి మౌలిక వసతులు కల్పించమని ఆదేశించిన వాటిని పక్కన పట్టి వాళ్ళ పేదల్ని అకస్మాత్తుగా ఎన్నికలన్నీ పూర్తయిన తర్వాత అకస్మాత్తుగా వాళ్ళ పేదలపైన గుడిసెల్ని తొలగించడం అనేది ఇదొక ప్రభుత్వానికి ఇది మంచి చర్య కాదు. వాళ్ళ పేదలు వాళ్ళ ప్రభుత్వాలపైన బాధ్యత ఉంది. పేదవాడికి ఒక గూడు కల్పించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రభుత్వానికి ఉంది. ఆ రకమైనటువంటి ప్రభుత్వం నిర్వర్తించాల్సినటువంటి కర్తవ్యం నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో పేదలు తల దాచుకోవడానికి ఒక గుడిసె వేసుకుంటే ఆ గుడిసెని ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చాలామంది అత్యంత విలువైనటువంటి స్థలాలను ఆక్రమిస్తే ఈ ప్రభుత్వాలు వాటిని రెగ్యులేషన్ చేసి వాళ్ళకి చట్టబద్ధం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఈ రాష్ట్రంలో చూసాం. కానీ పేదవాడికి 60 గజాలు 70 గజాలు స్థలం ఇవ్వలేనటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే ఇది వాళ్ళకి చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఖమ్మంలో జరిగినటువంటి పేదల ఇళ్లను కూల్చిపెట్టినటువంటి చర్య ఇది పేదలపైన దాడిగా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికే ఇది పేదల ప్రభుత్వం అని చెప్తా ఉంది, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తా ఉంది. వెంటనే ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి తప్పును సర్దిద్దుకొని అక్కడే ఆ పేదలకి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వారికి నిర్వాసితులకి తగిన నష్టపరిహారం ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అన్ని కమ్యూనిస్టు పార్టీలుగా అఖిలపక్ష పార్టీలుగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.